గుంటూరు నగరంలోని ప్రెస్ భవన్ నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బీసీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర నాయకులు బెల్లంకొండ చిన్నయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కుల జనగణన తూతు మంత్రంగా నిర్వహించారని, వాలంటీర్ వ్యవస్థ ద్వారా నిర్వహించి మమ అనిపించారని, 2వ తేదీ వరకు గడువు ఇచ్చి ఎవరికి వారు సచివాలయాలలో నమోదు చేసుకోవాలని తెలియజేయడం సరైన చర్య కాదని, పారదర్శకంగా ఇంటింటికి తిరిగి కుల జనగణన చేపట్టాలని మరో 2 నెలలు పొడిగించి ఈ కార్యక్రమం నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ గౌడ్, కోమారి విజయమ్మ, ఆరంబాకం చంద్రశేఖర్, విజయలక్ష్మి, వెంకటరత్నం, వేణు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో నిన్నటితో 10 రోజుల టైం అయిపోయింది వడగండం గురించి, కానీ పూర్తిగా జరగలేదనేది నాకు అన్ని దగ్గర నా అంచనాలు మాకు ఉన్నాయి. కానీ ముఖ్యమంత్రికి గతంలోనే ఈ మధ్యనే మేము చెప్పుకున్నాము కరెక్ట్ ద్వారాగా, మీడియా ద్వారాగా. కానీ ఈ కొలగణన జరిగితే అట్టడుగునున్న జాతులకు అన్నిటికీ కూడా న్యాయం జరుగుతుందనే ఒక ఉద్దేశంలోనే 2010లో కేంద్ర ప్రభుత్వం మీద మేము కొలగణన చేయాలని, ఆనాడు కొలగణన జరిపేటప్పుడు ముందుగానే మేమేం చేసామంటే, ఆనాడు కేంద్ర ప్రభుత్వం కొలగణన చేయాలన్నప్పుడు ఇంట్లో నీ ఇంట్లో ఆవు ఉందా, బర్రె ఉందా, గొర్రె ఉందా, పిచ్చి ఉందా అన్నీ అడిగింది కేంద్ర ప్రభుత్వం. కానీ ఈ ఒక్క కొలం అనేది ఒక తాళం పెట్టమనేది మీ కేంద్రాన్ని ఆ రోజు పోరాటంలో మేము అడిగాము. అయినా కొద్ది రోజులకి కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా కొలగణన మేము చేసి మీకు లెక్కలు ఇస్తామని అన్నారు. ఈనాటికి కూడా లెక్కలు అనేది బయట పెట్టాల. కానీ ఈనాటికి బీహార్లో అక్కడ ముఖ్యమంత్రి కొలగణన అందుకనంటే ఈ జాతులకన్నిటికీ న్యాయం జరగాలనంటే కొలగణన పెట్టే దానికి పరిష్కారం. కొలగణన జరిగినప్పుడే ఉద్యోగ, విద్య అన్నిటిలో కానీ, రాజకీయంగా కానీ వాటా మా జాతి వెనకబడ్డ జాతులకన్నిటికీ కూడా న్యాయం జరుగుతుందనే ఒక ఉద్దేశంలోనే ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం. కానీ తెలంగాణలో కూడా తెలంగాణ గవర్నమెంట్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన కూడా చాలా ప్రజా తీర్పుల్లో ఆరితేరిన వ్యక్తి. ఆయన్ని ఎప్పటి నుంచో కూడా ఆయన అభిమానం నేను. కానీ ఆయన కూడా తెలంగాణలో మేము కొలగణన చేపడతామని ఆయన కూడా ప్రకటన చేశాడు. ఆయనకి మద్దతుగా తెలంగాణలో ఆయనకి మద్దతుగా మా కమ్యూనిటీ తరఫున, బీసీ కులాలు అందరి తరఫున కానీ, వెనకబడ్డ జాతులన్నిటి తరఫున కానీ ఆయనకి మేము మద్దతు ఈరోజు మీడియా మిత్రుల ద్వారా ఆయనకి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ సమావేశంలో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం. కారణం ఏమిటంటే, ఈ కులగణన జరగాలని, బలహీన వర్గాలు యొక్క రక్షణ హక్కులు నలిగిపోయాయని అనేక సమస్యల మీద 2010లో రథయాత్ర ప్రారంభమైంది. ఆ రథయాత్ర ప్రారంభమైనప్పుడు అనేక గ్రామాల ద్వారా ఈ బస్సు పోతూ ఉంటే కులగణన జరగాలని, కులగణన జరిగితే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల యొక్క రాజ్యాధికారానికి దగ్గర అవుతారన్నటువంటి మా రథాన్ని స్వాగతించినటువంటి విలేకరులకు ప్రత్యేక ధన్యవాదాలు. రథం పోతూ ఉంటే అక్కడ ఆ ప్రజలు వేసినటువంటి పుష్పాలు, విలేకరులు పరిగెత్తుకుంటూ వచ్చి తీసినటువంటి దృశ్యాలు ఈరోజు నా కళ్ళ ముందు కనపడుతున్నాయని చెప్పి సవినయంగా మనం చేస్తాం. ఈరోజు భారత ప్రధాని కానీ, రాష్ట్రపతిని కానీ, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులను కానీ శాసించేటటువంటి కులాలు, గద్దెనెక్కించేటటువంటి కులాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు తప్ప మరొక కులాలు కాదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అటువంటి కులాలు ఈనాడు మాకు రాజ్యాధికారం వైపు పోవాలంటే మా కులాల లెక్క చెప్పండి అని అడుగుతున్నారు. ఈ కులాల యొక్క అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటున్నారా అనేటటువంటిది ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాల ఆవేదన అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. ఇప్పటికైనా అనేక పార్టీలు ఈనాడు బీసీలకు పెద్దపీట వేశాం, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలని దగ్గర చేర్చుకుంటున్నామంటే వాగ్దానాలకే పరిమితం అవుతారా? నేను అడుగుతున్న ఒక్క మాట, మైనారిటీలకు న్యాయం జరుగుతూ ఉంటా? వాళ్ళ రేషియో ఎంత? వాళ్ళు ఉన్నటువంటి శాసనసభ్యులు ఎంతమంది? వాళ్ళు ఉన్నటువంటి మంత్రులు ఎంతమంది? ఒక్క కులాన్ని ఈనాడు ప్రస్తావించా న్యాయం జరిగిందా? లేదు, మచ్చుకైనా లేదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ, నేను అడుగుతూ ఉన్న అడవిలో తిరిగేటటువంటి సింహాలకు లెక్క కడుతున్నారు, ఏడుగుల్ని లెక్క కడుతున్నారంటే అర్జించిన రోడ్ల మీద గర్జించినటువంటి ఈ కులాల యొక్క ఆర్తనాదాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి వినపడలేదా అని అడుగుతున్నాయి ఈ సంఘాలు. ఈ రథయాత్ర అని చెప్పి మనం చేస్తాం. ఇప్పుడు తూతు మంత్రంగా జరిగినటువంటి కులగణన పరిగణనలోకి రాదు కాబట్టి 2-3 నెలల
గడువుని పొడిగించి నిజమైనటువంటి కులాల గణన జరగాలి. బీసీ కులాల సమన్వయ వేదిక రాష్ట్ర కన్వీనర్గా ఉన్నాము. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే భారతదేశంలో పశుపక్షాదులన్నిటికీ కూడా లెక్కలు ఉన్నాయి. భారతదేశంలో లెక్కలేని మనుషులు ఎవరంటే బీసీలు మాత్రమే ఉన్నారు. ఇది సుదీర్ఘకాలంలో మా పూర్వీకులు ఎంతో ఉద్యమాలు చేసిన కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా డిమాండ్ను గుర్తించి గత పాలకులు కేంద్ర పాలకులు బీసీ కులగణన చేపట్టాయి. ఆ కులగణనని వెల్లడించకుండా తొక్కిపెట్టారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక అధికారాలు ఇచ్చారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసుకోవచ్చని కేంద్రం సూచించిన మేరకు మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కులగణన చేయడం అనేది చాలా సంతోషం. కానీ కేవలం 10 రోజులు మాత్రమే టైం ఇచ్చి ఈ 10 రోజుల్లో ప్రభుత్వ అధికారి చేత కాకుండా కేవలం వాలంటీర్ల చేత మాత్రమే ఈ కులగణన చేశారు. ఇది మా అనుమానం ఏంటంటే సుప్రీంకోర్టు మనకు జడ్జిమెంట్ ఇచ్చింది. ఏంటంటే కేవలం 50% మించి రిజర్వేషన్ ఉండకూడదని గతంలో సుప్రీంకోర్టు తీర్మానం ఇస్తే ఆ తీర్మానానికి సవరణ చేస్తూ మళ్ళా సవరణ తీర్మానం సుప్రీంకోర్టు ఇచ్చింది. అధికారిక గణాంకాలు ఉంటే విద్యా ఉద్యోగాల్లోనూ రాజకీయ రిజర్వేషన్ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్మానించిన మేరకు మేము కులగణన కావాలని చెప్పి బీసీ కులాలన్నీ కూడా జాతీయ స్థాయిలో అందరూ డిమాండ్ చేస్తున్న మేరకు చేశారు. ఈరోజు నిన్నటితో కులగణన పూర్తి అయిపోయింది. వాళ్ళు చెప్పేది దాదాపు 20% పూర్తి అని చెప్పి లెక్కల్లో చూపుతున్నారు. కానీ వీళ్ళు 20% కానీ వీళ్ళు కూడా రేపు ఫిబ్రవరి 2వ తేదీ వరకు పొడిగించారు. వీళ్ళకి ఎవరో రావు. మనమే సచివాలయాలకు పోయి మనం మన కులగణనని వాళ్ళు తెలియజేయడానికి చెప్పని చెప్పి ప్రభుత్వం ప్రకటించారు. కానీ దాని విశ్వసతాయిలో ఎక్కడ కూడా ప్రచారం ప్రభుత్వ పరంగా చేయడం లేదు. అందువల్ల చాలామంది పట్టణ ప్రాంతాల్లో వాళ్ళు ఆ కులాన్ని చెప్పుకోవాలి. దానికి ఈ సిబ్బంది చాలాగా సరైన సేకరణ చేయలేదని మా కులాల పెద్దల ద్వారా తెలుస్తుంది. కాబట్టి మేము మన రాష్ట్ర ప్రభుత్వాన్ని మన కలెక్టర్ ద్వారా ఒక 4 రోజులు టైం పొడిగించమని చెప్పి కోరున్నాము. దాన్ని కొంచెం డీప్గా ఆలోచించి ముఖ్యమంత్రి గారు మంత్రివర్గాలు కూడా తప్పనిసరిగా 4 రోజులు పొడిగించాల్సిన కోరుతున్నాము. ఈరోజు మా బీసీ సోదరులందరూ నాయకులందరూ కలిసి ఈరోజు ఈ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ నిర్వహించడానికి కారణం కుల గణన ఏదో చేశామని మమ అనిపించుకోవడం తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి అన్నదే లేదు. ఎందుకంటే మేము 56% ఉన్నాము బీసీలుగా. ఈ కులాల వారిగా మాకు జనాభా లెక్కల ప్రకారం నుంచి 10 సంవత్సరాల నుంచి అడగడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. మేము సంతోషించాం, ఏదో చేస్తున్నారు మా సోదరులు అని చెప్పి అనుకున్నాం. కానీ ఈరోజు దాన్ని ఎలా అయిందంటే మేము అడిగాము కనుక చేస్తున్నాము, చేయబడుతున్నాము, చేయబోతున్నాం అని చెప్పి ప్రకటన చేసి అన్ని జిల్లాలో కలెక్టర్ ఆఫీసుల దగ్గర బీసీ సోదరులందరూ పిలిచి ఒక సమావేశం పెట్టి మీకు ఎంతమంది ఉన్నారని చెప్పి మేము డేటా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఆ డేటా మొదలుపెట్టి 1 రోజే 2వ రోజుకే దాన్ని నీరు కార్చడం జరిగింది. చేస్తాం చూస్తాం అన్నవారు ఇన్ని రోజులు కాముగా ఉండి మళ్ళీ ఒక 10 రోజుల ముందు మేము 10 రోజులు టైం పొడిగించామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ కులగణన ఏ విధంగా జరుగుతుంది అంటే వాలంటీర్ దగ్గర ఉన్న వ్యవస్థనే వారే వచ్చి మరి మీరు బీసీలు అని వాళ్ళ దగ్గర ఉన్న డేటానే వాళ్ళు ప్రకటించడం జరిగింది. కానీ వాళ్ళు ఆ స్థానంలో ఏ విధంగా మనం పోతే మన కులగణన జరగద్దని చెప్పి ఒక ఆఫీసర్ లెవెల్లో పోకుండా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఆ వాలంటీర్ వ్యవస్థ ఏ విధంగా చెప్తే అదే కులగణన జరిగిందని చెప్పి చెప్పడం, ఈ రోజు టైం ముగించి అయిపోయిందని చెప్పడం చాలా బాధాకరమైన విషయం. ఎవరు వచ్చినా కానీ బీసీలకి ఎక్కడ న్యాయం జరుగుతుందో మాకైతే అర్థం కావట్లేదు. మేము ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా కానీ ఏ విషయంలో అయినా కానీ ముందుగా బీసీలమే మీకే పట్టం కడతామని చెప్తున్న ప్రభుత్వాలు ఈ రోజు దేనికి పట్టించుకోకుండా ఎక్కడ ఏ బిల్లునైనా కూడా పాస్ చేయకుండా మహిళల బిల్లులనే అయ్యి వీటినిచ్చి ఈ రోజు మేము ఏమనట్లేదు. కులగణన ఏంటి, మాకున్న రైట్స్ మాకు రావాలంటే మా బిడ్డలు ఉద్యోగ పరంగా ఎవరైనా బలంగా మేము బాగుపడాలంటే మా బిడ్డల భవిష్యత్తు కోసం విద్యాపరంగా ఆర్థికంగా రాజకీయంగా ఎవరైనా కానీ మేము ఒక సంస్థగా మాకు పెద్ద